ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కి ఐపీఎల్ అంటే జస్ట్ ఒక గేమ్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ కి కూడా ఐపీఎల్ ఏ మోస్ట్ ఫేవరెట్. అయితే ఈ వేల కోట్ల వ్యాపారానికి ఇప్పుడు ఒక గట్టి పోటీ రాబోతుంది. అదే ఈటీపీఎల్ అంటే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ వచ్చాక ఇలాంటి లీగ్స్ చాలానే వచ్చాయి కదా. ఇందులో ఏంటి స్పెషల్ అంటే ఇప్పటిదాకా మనం క్రికెట్ గ్రౌండ్ లో క్లాస్ చూపించిన లెజెండ్స్ ఇప్పుడు కోట్లు పెట్టి ఈటీపీఎల్ టీమ్స్ ని కొనేస్తున్నారు. ఒక్కసారి ఆ పేర్లు చెప్తాను, విని మీరే షాక్ అయిపోతారు. ఇండియన్ లెజెండరీ రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా గ్రేట్ స్టీవ్ వా, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియన్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, సౌత్ ఆఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్, ఫాఫ్ డూప్లెసిస్ మరియు హెన్రిచ్ క్లాసెన్. ఈ పేర్లు వినే ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లవర్స్ అందరూ షాక్ అయిపోయి ఈ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే అసలు ఈ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? అంతమంది లెజెండ్స్ ఆ లీగ్ కోసం వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఐపీఎల్ కు ఈ ఈటీపీఎల్ గట్టి పోటీనే ఇవ్వనుందా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్రికెట్ అంటే మనకు ఐపీఎల్ లేదా వరల్డ్ కప్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు యూరప్ తనదైన శైలిలో క్రికెట్ ప్రపంచాన్ని శాసించడానికి సిద్ధమవుతోంది. 2026లో ప్రారంభం కాబోతున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ లేదా ఈటీపీఎల్ అనేది యూరప్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవబోతోంది. నిజానికి ఈ లీగ్ ఆలోచన ఈనాటిది కాదు. గతంలో 2019లోనే యూరో టీ20 స్లామ్ పేరుతో ఒక లీగ్ నిర్వహించాలని ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు ప్రయత్నించాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సంస్థాగత సమస్యలు మరియు కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఈ 3 దేశాలు మళ్లీ ఏకమై ఐసీసీ గుర్తింపుతో ఈ సరికొత్త లీగ్ను ముందుకు తీసుకువచ్చాయి. మొదట 2025లోనే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పెట్టుబడుల సర్దుబాటు మరియు ఇతర వాణిజ్య కారణాల వల్ల దీనిని 2026కు వాయిదా వేశారు. ఇప్పుడు 2026 ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 20 వరకు ఈ మెగా టోర్నీ జరగబోతోందని అధికారికంగా ప్రకటించారు. ఈ లీగ్ గురించి వింటుంటే మీకొక సందేహం రావచ్చు, అసలు ఇందులో ఎంతమంది దిగ్గజాలున్నారు అని. ఈ టీమ్స్ యజమానుల జాబితా చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత భారీ స్థాయిలో ఉండబోతోందో. ముఖ్యంగా మనందరి ఫేవరెట్ ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఈ లీగ్ ద్వారా తన కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. డబ్లిన్ నగరానికి ప్రాతినిధ్యం వహించే డబ్లిన్ గార్డియన్స్ జట్టును ద్రవిడ్ నాయకత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. కేవలం జట్టును కొనడమే కాదు, యూరోప్లో క్రికెట్ను అట్టడుగు స్థాయి నుండి అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఆయన ఈ అడుగు వేశారని స్వయంగా చెప్పారు. యువ ఆటగాళ్లకు ఒక అంతర్జాతీయ వేదికను కల్పించడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని మరింత విస్తరించవచ్చని ఆయన నమ్మకం. ఇక ద్రవిడ్ జట్టుకు కెప్టెన్గా మరెవరో కాదు, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యారు. అంటే గ్రౌండ్లో అశ్విన్ విన్యాసాలు, డ్రెస్సింగ్ రూమ్ వెనుక ద్రవిడ్ ప్లానింగ్ డబ్లిన్ జట్టుకు తిరుగుండదని ఫ్యాన్స్ ఇప్పుడే చర్చించుకుంటున్నారు. ద్రవిడ్ మాత్రమే కాకుండా ఈ లీగ్లో మరో కీలక వ్యక్తి కూడా ఉన్నాడు. అతనే బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్. ఇప్పటికే కబడ్డీ, ఫుట్బాల్ వంటి క్రీడల్లో జట్లను విజయవంతంగా నడుపుతున్న అభిషేక్ ఇప్పుడు ఈ లీగ్కు సహ వ్యవస్థాపకుడిగా మరియు ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. యూరప్లో ఒక వరల్డ్ క్లాస్ క్రికెట్ టోర్నీని తీసుకురావాలనేది తన ఆశయమని ఆయన ఒక సందర్భంలో పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రేలియా గ్రేట్ స్టీవ్ వా కూడా ఈ లీగ్ ద్వారా క్రికెట్ ఫీల్డ్లోకి మళ్లీ అడుగుపెట్టారు. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుకు ఆయన యజమానిగా ఉన్నారు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ గ్లాస్గో కాస్మిక్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్గా మరియు సహ యజమానిగా ఉండగా, గ్లెన్ మ్యాక్స్వెల్ బెల్ఫాస్ట్ ఐరిష్ వుల్స్ జట్టుకు యజమానిగా మరియు కెప్టెన్గా డబుల్ రోల్ పోషిస్తున్నారు. అలాగే దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్, ఫాఫ్ డూప్లెసిస్ మరియు హెన్రిచ్ క్లాసెన్ వంటి వారు రోటర్డామ్ డాకర్స్ టీం యజమానులుగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది లెజెండ్స్ ఒకే లీగ్లో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. మరి ఈ టోర్నీ ఎలా సాగుతుంది అంటే ఇందులో మొత్తం 6 నగరాల జట్లు పాల్గొంటున్నాయి. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఆమ్స్టర్డామ్, రోటర్డామ్, ఎడిన్బర్గ్ మరియు గ్లాస్గో. ఈ 6 జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒకరితో ఒకరు తలపడతాయి. అంటే ప్రతి టీం 5 మ్యాచ్లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత
పాయింట్ల పట్టికలో మొదటి 4 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. ఇక్కడ మనం ఐపీఎల్లో చూసే పేజ్ ప్లే ఆఫ్ సిస్టమ్నే అనుసరిస్తారు. దీనివల్ల టాప్ 2లో ఉన్న జట్లకు ఫైనల్ చేరడానికి 2 అవకాశాలు ఉంటాయి. మొత్తం 33 మ్యాచ్లు జరిగే ఈ టోర్నీని ఐర్లాండ్, స్కాట్లాండ్ మరియు నెదర్లాండ్స్లోని ప్రముఖ క్రికెట్ మైదానాల్లో నిర్వహించనున్నారు. డబ్లిన్లోని మలాహైడ్, బెల్ఫాస్ట్లోని స్టార్మాండ్, ఎడిన్బర్గ్ మరియు గ్లాస్గోలోని ది గ్రేంజ్ క్లబ్ మరియు ఆమ్స్టర్డామ్, రోటర్డామ్లోని విఆర్ఏ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే ఈ లీగ్ కేవలం యజమానులకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 స్టార్లు ఈ టోర్నీలో కనువిందు చేయబోతున్నారు. ఆమ్స్టర్డామ్ జట్టుకు మిచెల్ మార్ష్, ఎడిన్బర్గ్ జట్టుకు మిచెల్ శాంట్నర్, ఐరిష్ వోల్స్ కు గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు రోటర్డామ్ జట్టుకు ఫాఫ్ డూప్లెసిస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్ వంటి హిట్టర్లు కూడా ఈ లీగ్లో భాగం కాబోతున్నారు. ఇక ఈ లీగ్ యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం వినోదం మాత్రమే కాదు, యూరప్లోని అసోసియేట్ దేశాల క్రికెటర్లకు ఒక పెద్ద దారి చూపడం. లోకల్ టాలెంట్ ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవటం వల్ల వారి ఆట తీరు మెరుగుపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో యూరప్ నుండి మరిన్ని బలమైన జట్లు అంతర్జాతీయ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ టోర్నీ నిర్వహణ వెనుక ఒక బలమైన వ్యాపార వ్యూహం కూడా ఉంది. ఈ లీగ్ను ఐసీసీ గుర్తించడమే కాకుండా దక్షిణాది అర్ధగోళం మరియు కెరేబియన్ దీవుల్లో జరిగే ఐపీఎల్ వంటి ఇతర లీగ్లతో క్లాష్ అవ్వకుండా షెడ్యూల్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు యూరప్లో క్రికెట్కు చాలా అనువైన సమయం. ఈ సమయంలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఖాళీగా ఉండటంతో వారిని ఈ లీగ్ వైపు ఆకర్షించడం సులభమవుతుంది. అభిషేక్ బచ్చన్ వంటి వారు ప్రమోటర్లుగా ఉండటంతో భారత్లో కూడా ఈ లీగ్కు మంచి వ్యూయర్షిప్ వస్తుందని ఆశిస్తున్నారు. ద్రవిడ్ వంటి వ్యక్తుల రాకతో ఈ లీగ్కు ఒక గౌరవం మరియు విశ్వసనీయత పెరిగింది. ముగింపుగా చూస్తే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ అనేది కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, యూరప్ గడ్డపై క్రికెట్ సామ్రాజ్యాన్ని నిర్మించే ఒక గొప్ప ప్రయాణం. రాహుల్ ద్రవిడ్, అభిషేక్ బచ్చన్, స్టీవ్ వా వంటి ఉద్దండుల పర్యవేక్షణలో రవిచంద్రన్ అశ్విన్, గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి స్టార్ల ఆట తీరుతో ఈ లీగ్ ఖచ్చితంగా ప్రపంచ క్రికెట్ మ్యాప్లో తనదైన ముద్ర వేస్తుందని మనం ఆశించవచ్చు. ఆగస్టు 26, 2026 కోసం మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూద్దాం. మరి ఇదండి ఈరోజు మన వీడియోలోని విశేషాలు. చివరగా ఒక్క మాట, ఒకప్పుడు కేవలం ఆసియా మరియు ఆస్ట్రేలియాకే పరిమితమైన క్రికెట్ మక్కువ ఇప్పుడు యూరప్ నలుమూలలకి విస్తరిస్తోంది. మరి ఈ విస్తరణ క్రికెట్ భవిష్యత్తును ఎలా మార్చబోతుందని మీరనుకుంటున్నారు? క్రికెట్ కేవలం ఒక ఆటగానే కాకుండా దేశాల మధ్య ఒక వారధిగా నిలుస్తుందా? దీనిపై మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.